హలో అండి. సమ్మర్లో చియా సీడ్స్తో ఇలా ఈ రెసిపీ చేసి పెట్టండి. పిల్లలకి చాలా హెల్దీ అనమాట, బాగుంటుంది కూడాను. ఒక హాఫ్ లీటర్ పాలను మరిగించండి. ఇందులోపు 2-3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేసి పాలలోకి వేసి, మరుగుతున్న పాలలోకి వేసి స్వీట్కి సరిపడా షుగర్ కూడా వేసుకుని కలిపి చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఫ్రీజర్లోకి పెట్టి ఒక 3-4 గంటలు ఉంచేసేయండి. బాగా కూల్ అవ్వాలి. ఇంతలోపు గిన్నెలోకి చియా సీడ్స్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు సబ్జా సీడ్స్ అయినా తీసుకోవచ్చు. కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టండి ఒక 3-4 గంటల వరకు. ఇంతలోపు కాజు, బాదం, పిస్తా ఇలాంటివి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత బాగా కూల్ అయింది. ఇది కస్టర్డ్ మిక్సర్ కూడా కొంచెం ఇది థిక్గా అయిందనమాట. అలాగే నానబెట్టుకున్న చియా సీడ్స్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు సేమియాని జస్ట్ వాటర్లో మరిగించి ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఈ మిక్సర్లోకి వేసి కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకున్నవి కొన్ని వేసి కలిపిస్తే మనకి టేస్టీగా ఉండే ఫలూదా అనమాట చియా సీడ్స్తో రెడీ అయిపోయింది. ఇంకా ఇది మనకి ఇంకా టేస్టీగా కావాలంటే కొద్దిగా ఐస్ క్రీమ్ కూడా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. టిప్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.